మానవుడికి క్షమాపణ, మానవుడు క్షమించబడాలి, మానవుడు ప్రేమించబడాలి, మానవుడు హృదయ పరివర్తన చెందాలి, మానవుడు మారు మనసు పొందాలని దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. అది మనం చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతాం 16వ వచనంలో. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్యోతి మేడున్నారు నా గుర్తొచ్చింది రోజు. ఇక్కడ మొదటిగా మేము ప్రార్థన ప్రారంభించాం. నేను పవర్ కుమారుని నుండి ఇక్కడ స్వరూపం, మరితల్లి స్వరూపం ఉంది. ఆ స్వరూపాన్ని పెట్టి ఒక చిన్న రాయి పెట్టి దాని మీద మరితల్లి స్వరూపాన్ని పెట్టి ఇక్కడ ప్రార్థన మొదలు పెట్టాను. అప్పుడు చాలా అప్పుడప్పుడే ఇక్కడ ధ్యాన కేంద్రం ఆ ప్రార్థనతో ప్రారంభించాము చిన్న చిన్నగా. ఇప్పుడు మా జ్యోతి మేడం గారు అన్ని విషయాలు చాలా అండగా ఉండేవారు, అన్నిటికి సహాయం చేస్తూ చూడండి, చిన్న పాడుకుందాం. దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని నీ ప్రేమ ఎంతో ఎంతో పాటను పాడుకొని దేవుని స్తుతించి వాక్యాన్ని విందాం. సంతోషంగా వాళ్ళకి గట్టిగా చెప్పగలరండి. సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. రెండు చేతుల వాళ్ళకు కూడా ఎంత చెప్పకపోతారు. నీ ప్రేమ ఎంతో మధురం. పాట పాడుకుంటే స్తుతించుదాం. హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో